హలో అండి, ఈరోజు వీడియో సింగిల్ స్టెప్తోనే గ్రాండ్ లుక్ కనిపించే క్రోషా వర్క్ డిజైన్ అయితే చూద్దాం అనమాట. చూడండి, ఈ వీడియోలో ముందుగా వచ్చేసి పళ్ళుకి ఆపోజిట్ కలర్ తీసుకోవాలి. చూడండి, నేను తీసుకున్నాను. తీసుకొని అలాగే మనకి ఇలా రౌండ్ కలర్ బీడ్స్ అయితే తీసుకోవాలి. తీసుకొని మనకు పళ్ళు బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్కు థ్రెడ్ అనేది తీసుకోవాలి. తీసుకొని లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకొని 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 తర్వాత నీడిల్ పైన దారం వేసుకొని క్రోషెట్ వేసుకోవాలి. 2 స్టెప్పులుగా 2 దాంట్లోకి ఒక్కసారి, 2 దాంట్లోకి ఒక్కసారి నీడిల్ పైన దారం వేసుకొని క్రోషెట్ చేసుకోవాలి. 2 దాంట్లోకి ఒక్కసారి, 2 దాంట్లోకి ఒక్కసారి ఇలా వేసుకోవాలి. నీడిల్ పై థ్రెడ్ వేసుకొని 2 దాంట్లోకి ఒకటి, 2 దాంట్లోకి ఒకటి నీడిల్ పై థ్రెడ్ వేసుకొని క్రోషెట్ చేసుకోవాలి. 2 దాంట్లోకి ఒకసారి తీసుకోవాలి, 2 దాంట్లోకి ఒకసారి ఇలా మనం ఒక 5 వేసుకోవాలి. ఇలా ఒక 5 వేసుకొని మనం ఇప్పుడు 3 చైన్స్ వేసుకుందాం. 1 2 3 స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. నీడిల్ పై దారం వేసుకొని స్ట్రైట్గా పెట్టుకోవాలి. క్రోషెట్ 2 దాంట్లోకి ఒక్కసారి, 2 దాంట్లోకి ఒక్కసారి నీడిల్ పై దారం వేసుకొని 2 దాంట్లోకి ఒక్కసారి, 2 దాంట్లోకి ఒక్కసారి నీడిల్ పై దారం వేసుకొని 2 దాంట్లోకి ఒక్కసారి, 2 దాంట్లోకి ఒకసారి ఇలా మనం 5 వేసుకోవాలి. ఇప్పుడు ఇది 4th అన్నమాట. సేమ్ ఇదే విధంగా శారీ మొత్తం వేసుకోవాలి. 2 దాంట్లోకి ఒకసారి, 2 దాంట్లోకి ఒకసారి ఇలా 5 అయినాయి. చూడండి, ఇలా 5 వేసుకొని ఒక బీడ్ తీసుకోవాలి. బీడ్ తీసుకొని బీడ్ లాక్ చేసుకోవాలి. బీడ్ లాక్ చేసుకొని స్ట్రైట్గా పెట్టుకొని నీడిల్పై థ్రెడ్ వేసుకొని స్ట్రైట్గా పెట్టుకొని క్రోషెట్ చేసుకోవాలి. 2 దాంట్లోకి ఒక్కసారి, 2 దాంట్లోకి ఒక్కసారి మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. మీరు నేను చెప్పేదానికంటే చూస్తేనే బాగా అర్థం అవుతుంది. చూడండి, నీడిల్పై దారం వేసుకోవాలి, క్రోషెట్ చేసుకొని 2 దాంట్లోకి ఒక్కసారి, 2 దాంట్లోకి ఒక్కసారి మీరు చూడండి ఇలా 5 వేసుకోవాలి. ప్రతి ఒక్క దానికి నీడిల్పై దారం వేసుకోవాలి. తర్వాత 3 చైన్స్ ఎందుకంటే అక్కడ మనం కుచ్చు వస్తుంది. 3 చైన్స్ దగ్గర స్ట్రైట్గా పెట్టుకోవాలి. క్రోషెట్ ఇది సింగిల్ స్టెప్తోనే గ్రాండ్ లుక్ అనేది వస్తుందన్నమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే చూడడానికి కూడా లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా 5 వేసుకోవాలి. ఇలా క్రోషెట్లు నీడిల్పై దారం వేసుకొని క్రోషెట్ చేసుకొని 2 దాంట్లోకి ఒక్కసారి, 2 దాంట్లోకి ఒక్కసారి ఒక 5 వేసుకొని ఒక బీడు, తర్వాత కుచ్చు అనేది వస్తుంది. బీడ్ లాక్ ఇదే విధంగా వేసేసుకోవాలి. ఓకేనండి, మీకు ఇలా తెలుగులో చెప్పడం చాలా తక్కువ వీడియోస్లో అయితే ఉంటుంది. నేను క్లారిటీగా చూపించి చెప్తున్నాను. ఈజీగా నేర్చేసుకోవచ్చు ఎవరైనా కానీ. నీడిల్పై దారం వేసుకొని క్రోషెట్ చేసుకోవాలి. ఈ డిజైన్కి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాగే మొత్తం వేసుకోవాలి. అలా ఫస్ట్లో 5 3 చైన్స్, 5 బీడు, తర్వాత 5 కుచ్చుకి, తర్వాత 5 చైన్ ఒక బీడు ఇలా మొత్తం వేసేసుకోవాలి. శారీకి వేసేసుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి. ఇదే విధంగా లాస్ట్ వరకు అయితే వేసేసాను. ఇలా వేసిన తర్వాత ఇంకా కుచ్చు అనేది కట్టేసుకోవాలి. మనం 3 చైన్స్ అయితే వదిలాం కదా గ్యాప్, అక్కడ వచ్చేసి కుచ్చు కట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కుచ్చు కట్టి చూపిస్తున్నాను అన్నమాట. చూసారా ఎంత లుక్గా కనిపిస్తుంది. ఈ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది. చాలా ఈజీ కదా అండి.
ఇదే విధంగా మొత్తం వేసుకోవాలి. కుచ్చులో అదొక కలర్ ఇదొక కలర్తో కట్టుకోవాలి. ఆల్రెడీ మీకు కుచ్చులు కట్టుకోవడం వచ్చే ఉంటుంది. చూడండి మొత్తం కట్టేసిన తర్వాత ఎలా ఉంది అనేది. ఇవి మా శారీ అయితే కాదనమాట, ఈ కస్టమర్ శారీస్. వాళ్ళు ఈ డిజైన్ చెప్తే మనం ఆ డిజైన్ వేయాలి కదా, అందుకే మీకు ఇలాంటి డిజైన్లే చూపిస్తున్నాను. మీకు ఇవి కాకుండా వేరే డిజైన్లు కూడా నేను వీడియో చేసి పెడతానమాట. ఓకేనండి, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.